ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు 90,000కు పైగా దరఖాస్తుల పరిష్కారం. ఎన్ని 90,000 ధరణికి సంబంధించిన దరఖాస్తులని ఇప్పటి వరకు 91,000 దరఖాస్తులు పరిష్కరించారట. నేటితో ముగియబోతున్న ధరణి ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంది అంటున్న రెవెన్యూ వర్గాలు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ శనివారంతో ముగియబోతున్నది. నెలల తరబడి పెండింగ్లో ఉన్న 2,46,000 దరఖాస్తులు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నెల 1వ తేదీన ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. గత నెల వరకు కలెక్టర్లకే పరిమితమైన పలు రకాల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు, ఆర్డీఓలకు బదలాయించింది. దరఖాస్తుల సంఖ్యను బట్టి విచారణ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మండల స్థాయిలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ జిల్లాల్లో అత్యధికం రాష్ట్ర వ్యాప్తంగా 2,46,536 అపరిష్కృత అర్జీలు ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 39,000, నల్గొండ జిల్లాలో 23,000, సంగారెడ్డి 19,000, వికారాబాద్లో 14,000, నాగర్ కర్నూలులో 11,000, ఖమ్మంలో 10,000 ఉన్నాయి. వీటిలో కొన్ని క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయి ఆర్డీఓలు, కలెక్టర్లు సీసీఎల్ఏ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి. స్పెషల్ డ్రైవ్లో భాగంగా వేగంగా పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు చర్యలు చేపట్టారు. శుక్రవారం నాటికి 91,000కు పైగా దరఖాస్తులు పరిష్కరించినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 2 ఖాతాలు ఉండగా వాటిని కలపడం, భూసేకరణ, కోర్టు కేసులు, పెండింగ్ మ్యూటేషన్లకు సంబంధించినవి ఎక్కువగా పరిష్కరించారట. 2 ఖాతాలునే 1 ఖాతా వేసిరట. భూసేకరణ, కోర్టు కేసులు, పెండింగ్ మ్యూటేషన్లకు సంబంధించినవి పరిష్కరించినట. ఇవన్నీ నాకు తెలిసి చాలా చిన్న చిన్న ఇష్యూస్ని పరిష్కరించి ఉంటారు. సరే, సంతోషమే, ఒక డ్రైవ్ పెట్టారు, దానికి ఏదో అప్లికేషన్లు వచ్చినాయని పరిష్కరించే ఒక ప్రయత్నం చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ఇంకా చాలా ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ అనుభవదారుడి కాలాన్ని ఎత్తేయడం వల్ల ఎక్కడో విదేశాల్లో, హైదరాబాద్లో తలదాచుకున్న దొరలంతా మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి ఆ భూముల మీద పడ్డారు. సో ఆ భూములని ఎన్ని పరిష్కరించారు, దానికి సంబంధించిన లెక్క ఒక్కసారి చెప్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ టోటల్ కుట్ర చేసింది ఎక్కడ? అనుభవదారుడి కాలాన్ని ఎత్తేసి, భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో అనుభవదారుడి కాలాన్ని ఎత్తేసి చాలా అద్భుతంగా ధరణి తీసుకొచ్చి మొత్తం భూములన్నింటినీ దొరల పేరు మీద లీగలైజ్ చేసిండు. మధ్యలో రైతు బంధు ఇచ్చి లీగలైజ్ చేసిండు. సో ఈ కారణం చేత చాలామంది పేదలు భూములు కోల్పోయినారు. ఈ సమస్యలు ఎన్ని పరిష్కరించారు? ఎందుకంటే ఇదే అసలు సమస్య. ఒకరి పేర్ల నుంచి ఇంకొకరి పేర్లకు రిజిస్ట్రేషన్ అవ్వడం ఇంకొక సమస్య. మరి ఇట్లాంటి వాటికి సంబంధించిన సమస్యలు ఇంకా మీరు పరిష్కరించలే. సో ఒక స్టెప్ వేసారు, సంతోషమే. కానీ ఇవి కూడా ఎప్పుడు చేస్తారు? ఈ స్పెషల్ డ్రైవ్లో మరి ఇవి ఎంతవరకు చేయగలిగినారు? వాటి మీద కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. అండ్ రెండో విషయం ఇంకొకటి, ఎవరైతే రెవెన్యూ కమిషనర్గా ఉన్నారో ఈ టోటల్ దరఖాస్తుల పరిష్కారము, ఈ భూములు, ఈ లెక్క అంతా కమిషనర్గా నవీన్ మిట్టల్ అనే అధికారి ఉన్నాడు. నవీన్ మిట్టల్ అనే అధికారి మీద డిఓపిటి నిన్ననే ఆదేశాలు ఇచ్చింది. ఏమని? తక్షణమే నవీన్ మిట్టల్ మీద, సోమేష్ కుమార్ మీద, ఇంకోరైనా రజత్ కుమార్ మీద, ఈ ముగ్గురు మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని జడ్సన్ ఇచ్చిన కంప్లైంట్కి రెస్పాండ్ అయ్యి డిఓపిటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సో మీకు ఇవాటి నుంచి కౌంట్ డౌన్. ఈ ముగ్గురు అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఒకడు ఆల్రెడీ ఇద్దరు ఆల్రెడీ వెళ్ళిపోయిండు, ఇద్దరు బయటపడిపోయి. రజత్ కుమార్ ఆల్రెడీ రిటైర్ అయిపోయిండు, సోమేష్ కుమార్ పక్కకి వెళ్ళిపోయిండు. నవీన్ మిట్టల్ ఇంకా ఇదే రెవెన్యూ కమిషనర్గా స్టిల్ కంటిన్యూ అవుతున్నాడు. ఇదే ధరణి పోర్టల్, ఈ వ్యవహారం అంతా ఆయనే చూస్తున్నాడు. ఎందుకు వీళ్ళ మీద కంప్లైంట్ చేసిండు జడ్సన్? సోమేష్ కుమార్ 25 ఎకరాలు ప్లస్ వాళ్ళ సన్నిహితులకు సంబంధించి ఒక మొత్తం 150 ఎకరాల భూమి ఇక్కడ యాచారం మండలం కొత్తపల్లి దగ్గర, ఇబ్రహీంపట్నం దగ్గర కొనుగోలు చేసిండు డిఓపిటికి చెప్పకుండా అన్నది ఒకటి. నవీన్ మిట్టల్ తన భార్య పేరు మీద 6.5 ఎకరాలు ఎక్కడ మన అమీన్పూర్ దగ్గర, వాకాగూడ దగ్గర, ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్న ప్లేస్, దాదాపు 6.5 ఎకరాలు. ఎకరం ఈ సమయానికి అది 7 నుంచి 8 కోట్ల ధర పలుకుతుంది. అక్కడ దర్జాగా విల్లాలు కడుతున్నారు డెవలప్మెంట్కి ఇచ్చేసి. మరి ఇది కూడా డిఓపిటికి చెప్పకుండా కొనడం అన్నది ఆయన అలిగేషన్. ఇక రజత్ కుమార్ గురించి కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు, ఆయన కూడా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిండు. సో మరి వీళ్ళు ఈ ముగ్గురు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది. 100% వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. నవీన్ మిట్టల్ని తక్షణమే ఆ కమిషనర్ పదవి నుంచి పక్కకు తప్పించాల్సిందే. ఎందుకంటే ఒక భూ కబ్జాదారుని తీసుకొచ్చి కమిషనర్గా పెట్టి అదే భూముల సమస్యల మీద పరిష్కరించాలి అంటే మీరు ఎక్కువగా మానిటర్ చేయలేరు. వాళ్ళు అనుకున్నవి, తను అనుకున్నవి ఈజీగా పక్కకు తప్పించగలుగుతాడు. ఈ సమస్య పరిష్కారం కాదు, తర్వాత చూద్దామంటాడు అవసరమైతే. ఎందుకంటే ఈ తెలంగాణలో భూముల యొక్క ఎక్కడ సర్వే నెంబర్ ఎక్కడ, ఏ ఊరు ఎక్కడ, ఏంది అన్నది నవీన్ మిట్టల్కు తెలిసినంతగా ఎవరికి తెలియదు.
సో కాబట్టి ఇది చాలా కీలకమైన అంశం. అన్ని అర్జీల డెస్క్ వర్క్ పూర్తయిందట. శనివారం వరకు గడువు విధించిన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 2,46,000 దరఖాస్తులకు డెస్క్ వర్క్ పూర్తి చేశారని, విచారణ ప్రక్రియ మాత్రమే పెండింగ్ ఉందని పేర్కొంటున్నారు. డ్రైవ్ ఆఖరి గడువు తర్వాత తదుపరి కార్యాచరణను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. డ్రైవ్ సందర్భంగా గుర్తించిన సాంకేతిక క్షేత్రస్థాయి సమస్యలపైన రెవెన్యూ శాఖ సమీక్షిస్తే ఇన్నాళ్ళు పెండింగ్లకు గల కారణాలు తెలుస్తాయని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారట. ఒకసారి ఈ కంప్లైంట్ పైన జడ్సన్కి ఒక్కసారి కాల్ చేద్దాం. ఇప్పుడు ఇలా వార్త వచ్చింది. ఆ వార్త చూడండి, మెయిన్ పేపర్లో ఆ వార్త మీకు కనబడదు. చూడండి, ఒక ముగ్గురు అధికారులకి ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లకి ఆల్రెడీ పదవిలో ఉన్న ఐఏఎస్కి నోటీసులు ఇచ్చింది కేంద్ర విజిలెన్స్. అంటే ఎంత పెద్ద వార్త అది. ఒక్కడు కూడా ఈ వార్త రాయాలి. ఏమన్నా వచ్చిందన్న ఈ వార్త? రాలే. ఏ మెయిన్ పేపర్లో రాలే. ఎవరి కోసం ఈ పత్రికలు పనిచేస్తున్నాయి ఒక్కసారి చెప్పండి. ఎవరి కోసం ఈ పత్రికలు పనిచేస్తున్నాయి? ఇప్పుడు ఆంధ్రజ్యోతి మేము ఇట్లా తీస్తున్నాం మేము వట్టినాగులపల్లి అని ఈయన రాధాకృష్ణ మాట్లాడింది కదా. ఎక్కడ పోయిందా రాధాకృష్ణ? ఆ వార్త ఏది? ఆయన పబ్లిక్ డొమైన్లోనే ఆయన వీడియో చేసి పెట్టింది కదా, దాన్ని ప్లే చేయొచ్చు కదా నీ ఛానల్ ఏబిఎన్లో. వెలుగు వీళ్ళు రాయొచ్చు కదా, వీళ్ళు కూడా రాయరు. ఎక్కడ ఉందా వార్త? అది ఎంత పెద్ద వార్త చెప్పండి. అది దిశలో ఉందా? వీళ్ళు దిశలో కూడా ఎక్కడా ఈ వార్త లేదు. మరి అంటే ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి మీ పేపర్లు ఇవి? అడ్వర్టైజ్మెంట్ బంద్ చేస్తారంటానా ఈ వార్త రాస్తే? అంటే ఈ వార్త రాస్తే అడ్వర్టైజ్మెంట్ బంద్ అయిద్దా? బంద్ అంట. వార్త రాస్తే ఇది ఇదని కాదు, నేను తీసిన ఏ స్కామ్ రాసిన వార్త అడ్వర్టైజ్మెంట్ బంద్ అంట పేపర్స్. నమస్తే తెలంగాణలో వచ్చిందా? నమస్తే తెలంగాణ దానికి మనం పంపం కదా. పంపకపోయినా తెలుస్తుంది కదా, మీరు పంపాల్సిన అవసరం ఏముంది? పబ్లిక్ డొమైన్లో ఉంటది కదా. రాయలే. ఎందుకు రాయలే? నవీన్ మిట్టల్ దోస్తు కదా, సోమేష్ దోస్తు కదా. గవర్నమెంట్ వ్యతిరేకమైన పార్టీ వాళ్ళకి ఉన్నది, అది వేరే విషయం. ఈ అధికారులు దోస్తులు కదా వీళ్ళందరికీ. అంతే కదా. అది ఏంటని ఇప్పుడు ఈ ధరణి మీద ఈ పరిష్కారాలు ఇవన్నీ మీకు ఎట్లా కనిపిస్తుంది? 91,000 దరఖాస్తులు పరిష్కరించినాం అంటున్నారు కదా. అనా పరిష్కారం పొందిన వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళు నోట్ లెక్క చెప్పుడు కాదు. ఇవాళ అసలు తీసుకునేటోడే నవీన్ మిట్టల్. ఎవడైతే ధరణి సమస్య సృష్టించిండో ఆయనే అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు అది ఎంత పరిష్కారం అవుతుందన్నా? సమస్య సృష్టించిన వాడు ఆయనే ఉన్నాడు. నాకైతే ఎక్కడ కూడా ఈ సమస్య పరిష్కారం అయినట్టు ఎక్కడ కనవలేదు. దరఖాస్తులు భారీగా ధరణి బాధితులు భారీగా ఇస్తుంటారు వాళ్ళు. ఇప్పటికీ ఎక్కడ ఉన్న సమస్య ఆనే ఉన్నది. అది కొట్టేయాలన్న. అసలు ధరణి అనేది మీరు ప్రక్షాళన చేయడానికి వేసిన కమిటీ ఏంది? ఆ కమిటీలో ఉన్నోడేవాడు నవీన్ మిట్టల్ అంటూ పెట్టి ఇంకా ధరణి మీద మేము ప్రక్షాళన చేస్తామంటే ఎవరు నమ్మనికి లేడు అక్కడ. అలా ఇప్పుడు నీట్ గా మీరు నిజాయితీ నిరూపించాలంటే సరే, పత్రికలు రాయపోయిన ప్రభుత్వానికి అయితే పైనకెళ్ళి ఆర్డర్స్ వచ్చినాయి అన్న. ఏది ముగ్గురు అధికారుల పైన మీరు తీసుకోవాలని. ధరణి స్కామే కదా ఇప్పుడు. ఈ భూములన్నీ వీళ్ళకి వచ్చినాయి. నవీన్ మిట్టల్ భార్య పేరు మీద 6 ఎకరాలు వచ్చిన, సోమేష్ కుమార్ పేరు మీద 100 ఎకరాలు వచ్చిన, ఆయన భార్య పైన లీగల్ గా 25 ఎకరాలు ఉన్నా, ఇవన్నీ కూడా మీకు రజత్ కుమార్ పైన ఉన్న భూములైనా గానీ ఇవన్నీ కూడా ధరణి వల్ల వచ్చినాయి కదా, స్కామ్ల ద్వారానే వచ్చినాయి. ఫస్ట్ ఆ భూములు మీరు వాపస్ తీసుకొని ఒక లెసన్ చూపియండి మాకు. ఈ భూములు వాపస్ తీసుకుంటే నమ్ముతారు జనాలు. ఇప్పుడు ఒకటే ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇగో, ఈ పెద్ద సమస్యని ఈ స్పెషల్ డ్రైవ్ లో పరిష్కరించగలిగినమన్న సమస్య ఒకటి చెప్తే బాగుండేదేమో. ఒక 90,000 వచ్చినాయంటే ఎట్లా అంటానా? నా తల మీద 5,55,000 ఎన్నికలు ఉన్నాయి. లెక్క పెడతావా? 90,000 కూడా అంతే. 90,000 పరిష్కారం ఇచ్చినామంటే నా తల మీద ఎన్నికలు నువ్వు లెక్క పెట్టినట్టే. ఇప్పుడు డిఓపిటి ఏమని ఇచ్చిందన్న? డిఓపిటి ఆర్డర్స్, డిఓపిటి సెంట్రల్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చారు. వీళ్ళు ఎవరెవరైతే ఈ భూములు కొన్నారో మా పర్మిషన్ లేకుండా, మన పర్మిషన్ అడగలే వీళ్ళు, వీళ్ళ పైన యాక్షన్ తీసుకోమని ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది. నాకు మెయిల్ పంపింది బాధాప్తా. నేను అన్ని పత్రికలు కూడా ఆ మెయిల్ ఐటమ్ నేను పంపిన.
కానీ ఇవాళ సరే ఆ రాసుకున్న తర్వాత కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సరే మీ వల్ల కాలేదు ముగ్గురిని తీసేయడం, వీళ్ళు లేకుండా ప్రభుత్వం నడపలేము అని అనుకున్నారో ఏదో వీళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారు. మరి ఇప్పుడు ఆర్డర్స్ అయితే నేను తెచ్చినా కదా, కనీసం దాని మీద తీసుకోండి. అవునవును, ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో అవ్వాల్సిందే. నవీన్ మిట్టల్ తీసే ధైర్యం నాకు లేదు. సోమేష్ కుమార్ 25 ఎకరాల భూమి కాదు, ఆయన పైన నేను ఎంక్వైరీ చేపించి ఆయన వేసే ధైర్యం నాకు లేదు. రజత్ కుమార్ గారిని నేను లోపటేసే ధైర్యం నాకు లేదు. సరే నేను సెంట్రల్ మీకు ధైర్యం లేదని చెప్పి నేను సెంట్రల్కి వెళ్ళి నేను ఆర్డర్ తీసుకొని వచ్చిన ఈ రోజు. దాన్నైనా ఇంప్లిమెంట్ చేయండి మీరు. అవును, దాన్నైనా ఇంప్లిమెంట్ చేయండి. అరే అన్న ఎక్కడ ఉన్న తెలంగాణ అన్న, ఏడున్నాము, ఎక్కడ తీసుకపోతుండ్రు, ఇక్కడ దాని కంటిన్యూషన్ కాదు కదా అన్న. ఓకే అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ, కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం, థ్యాంక్ యూ. సో ఇది వాస్తవ పరిస్థితి. కేంద్ర విజిలెన్స్ అండ్ డిఓపిటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పింది ఈ ముగ్గురు అధికారుల మీద చర్యలు తీసుకోండి అని. స్టిల్ నవీన్ మిట్టల్ పదవిలో ఉన్నాడు, ఈ రెవెన్యూ శాఖ కమిషనర్గా కొనసాగుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కన్సర్న్ మినిస్టర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నవీన్ మిట్టల్ని తీసేసేంత వరకు మీరేదో కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయని చెప్పడం ద్వారా నవీన్ మిట్టల్ని కొనసాగించాలి అనుకుంటే పొరపాటు. నవీన్ మిట్టల్ని తీసేసే వరకు మేము ఇలాగే మాట్లాడతాం, ఈ ఫైట్ ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే మొత్తం తెలంగాణలో భూ ఆక్రమణల్లో పాలు పంచుకున్న భాగస్వామి నవీన్ మిట్టల్. ఎట్లా కంటిన్యూ అవుతాడు ఈ క్షణం వరకు? కంటెంప్ట్ కేసులు ఉన్నాయండి, హైకోర్టు కంటెంప్ట్ కేసులు ఆయన మీద, కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. సోమేష్ కుమార్ తర్వాత అత్యధిక కేసులు ఎదుర్కొన్న ఐఏఎస్ ఆఫీసర్. అట్లాంటి ఆఫీసర్ని ఎట్లా మీరు కంటిన్యూ చేస్తారు? ఏ లెక్కన కంటిన్యూ చేస్తారు? ఏ ప్రాతిపదికన కంటిన్యూ చేస్తారు? నాకున్న అనుమానం ఒక్కటే, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి గత ప్రభుత్వంలో భూ కబ్జాలు చేసిన కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన వాళ్ళు మిత్రులుగా ఉన్నారు. మేము అందుకే అంటున్నాం, దమ్ముంటే మీరు ఫినిక్స్ మీద చర్యలు తీసుకోండి. మీకు ఆ దమ్మున్నదా అని అడుగుతున్నాం మీ ప్రభుత్వాన్ని. ఫినిక్స్ మీద చర్యలు తీసుకోండి, రాజపుష్ప మీద చర్యలు తీసుకోండి, మై హోమ్ మీద చర్యలు తీసుకోండి. ఏది మై హోమ్ రామేశ్వరరావు మేలచెరువు ప్రాంతంలో పెట్టిన కబ్జాలు ఏది, వాటిని పరిష్కరించరా? ఎన్ని కబ్జాలు? కనీసం ఆ రోజు మీడియాలో వార్తలు వస్తే ఆ వార్త ప్లే అవగానే వాటిని మేనేజ్మెంట్తో చేసుకొని డిలీట్ చేసుకున్నారు చాలా సందర్భాల్లో. సో మరి వీటి మీద చర్యలు తీసుకోకుండా మీరు కావాలని ఆ పర్సన్ అక్కడ పెట్టి ఇగో వీళ్ళు మన వాళ్ళు, ఇగో వాళ్ళు మన వాళ్ళు కాదు, ఇట్లా మీరు డివైడ్ చేసుకొని ఆయనైతేనే మనకు అనుకూలంగా మనం చెప్పినట్టు చేయగలుగుతారని నవీన్ మిట్టల్ని పెట్టుకున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇది 100%. సో అందుకే ఆ నవీన్ మిట్టల్ని అక్కడి నుంచి తొలగించేంత వరకు మా వాయిస్ ఇట్లనే వినిపిస్తాం ఖచ్చితంగా.